నంద్యాలలో అంతర్జిల్లాల బైక్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. 15 లక్షల విలువ చేసే 20 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం, నంద్యాల జిల్లాలో బైక్ చోరీలకు పాల్పడుతున్న వెంకటరమణ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మహానంది మండలం బసవపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు వివరాలను ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా సమావేశంలో వెల్లడించారు. ఇస్తాము, వాళ్ళు గుడ్ వర్క్ చేసినకి అప్రిషియేట్ చేస్తాము. దాంట్లో ముఖ్యంగా మనం సిసిఎస్ సిఐ సురేష్ కుమార్, దెన్ నంద్యాల 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, సిసిఎస్ టీంలో ఇబ్రాహిం, హెచ్సి చంద్రశేఖర్, హెచ్సి యేసుదాస్, పిసి వెంకటేష్, మలిక్, మదిలెట్టి, ఇస్మాయిల్ అండ్ గులాం అందరూ బాగా కష్టపని చేసి అన్ని రికవరీ చేశారు. కానీ ఇప్పుడు ఈ ఒక విషయం పబ్లిక్కి కూడా, ఎవరైనా మీకు ఒక వెహికల్ తక్కువ కాస్ట్లో అమ్మిస్తే మీ అందరూ కనీసం గమనించాలి. ఎందుకు ఇస్తున్నారు, వితౌట్ ఆర్సీ ఎందుకు ఇస్తున్నారు, ఎంత తక్కువ 1.5 lakh కాస్టింగ్ బైక్ మీకు 10,000లో ఎందుకు ఇస్తున్నారు, 20,000లో. కొన్ని అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరే కూడా ఎవరు అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళు అందరూ లయబుల్ ఉన్నారు క్రిమినల్ లా ప్రకారం. స్టోలన్ ప్రాపర్టీ తీసుకుంటే వాళ్ళు కూడా క్రిమినల్ లా ప్రకారం లయబుల్ ఉంటారు. సో అన్ని ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కనీసం పోలీస్తో ఒకసారి వెరిఫై, మన పోలీస్తో మాట్లాడి ఏమి కేసెస్ ఉన్నాయి ఈ బైక్లో, ఈ బైక్ నెంబర్లో మన ఆర్టీఏ డిపార్ట్మెంట్తో అడగవచ్చు, పోలీస్తో అడగవచ్చు. వెరిఫై ఖచ్చితంగా చేయాలి. వాళ్ళ మీద పాత కేసెస్ ఉన్నాయి, చాలా కేసెస్ ఉన్నాయి.